నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన శైలి. రూరల్ నియోజకవర్గం అంటే ముక్కాలు భాగానికి పైగా అర్బన్ ప్రాంతం ఉంది. కేవలం నెల్లూరు రూరల్ మండలం మాత్రమే ఈ నియోజకవర్గానికి ఉంది. ఈ నియోజకవర్గంలో ఎగ్జిట్ పోల్స్ ని ఛానల్ 9 నిర్వహించింది. ఈ పోల్స్ కొంతమందితో మాట్లాడి చూసినవి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితమా కాదా అని తేలాలంటే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పార్లమెంట్ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేశారు. టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇరువురి మధ్య హోరాహోరీ పోరాటం నెలకొంది. ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గాల ఈక్వేషన్స్ కూడా జరిగాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త ప్రభావం చూపిస్తోంది. నెల్లూరు రూరల్ లో ఛానల్ 9 నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చివరి వారంలో వెనుకబడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఫయాజ్ అహ్మద్ బరిలో ఉండటం వల్ల మైనార్టీ ఓట్లలో కాస్త చీలిక వచ్చింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్ఆర్సీపై ఆందోళన చేపట్టిన మైనార్టీలు మాత్రం కోటంరెడ్డిని విశ్వసించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు నెల్లూరు అర్బన్, సెమీ అర్బన్ లో కాస్త ప్రభావాన్ని చూపించాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2,80,888 ఓట్లు ఉండగా 1,90,324 ఓట్లు పోలయ్యాయి. దీనిలో పురుషులు 938 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు 97,313 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతరులు 6 ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ పూర్తి అయిన తర్వాత చేపట్టిన సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి 50% మంది జైకొట్టారు. టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి 48% మంది జై అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫయాజ్ కు 2% మంది ఓట్లు వేసినట్టు పేర్కొంటున్నారు. ఇక్కడ పోటీ హోరాహోరీగా జరిగింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కాస్త వ్యతిరేక పవనాలు వీచాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో టీడీపీలో పనిచేసిన వారు ఆదాల ప్రభాకర్ రెడ్డికి జై కొట్టారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2014లో నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో ఆ పరిచయాలు, రాజకీయ సమీకరణలతో ఆదాల ప్రభాకర్ రెడ్డికి టీడీపీ కార్యకర్తలు కూడా ఓటు వేసినట్టు వెల్లడైంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏపీఆర్, బీపీఆర్ అంటూ కొంతమంది పాత టీడీపీ కార్యకర్తలు పనిచేసినట్టు సమాచారం. దీనికి తోడు మొదట నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కు ఈ టికెట్ ఇవ్వకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ టికెట్ మైనార్టీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ కి ఇచ్చిన నేపథ్యంలో దాని ప్రభావం మైనార్టీలు అనేక మంది వైసీపీ వైపు మొగ్గు చూపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రిస్టియన్లు, దళితులు, మైనార్టీలు, రెడ్డి సామాజిక వర్గం భారీగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలో తేలింది.